ఏపీలో కొత్త సంవత్సరంతో పాటే కొత్త డీజీపీ సీఎస్లు రాబోతున్నారు. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్, డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీకాలం పూర్తవుతూ ఉండడంతో కొత్త బాసుల కోసం కసరత్తు స్టార్ట్ చేశారు చంద్రబాబు. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రాధాన్యతలను పకడ్బందీగా అమలు చేసే అధికారుల కోసం సీఎం అన్వేషిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ లిస్టులో ఉన్నది ఎవరు? వినిపిస్తున్న పేర్లు ఏంటి? ఏపీ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ తో పాటు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెలాఖరుకు రిటైర్ కాబోతున్నారు. సీఎస్ నీరబ్ కుమార్ కు ఇప్పటికే పొడిగింపు ఇవ్వగా మరోసారి ఛాన్స్ లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా రిటైర్ కాబోతున్నందున కొత్తగా మరో సీనియర్ ఐపీఎస్ ను డీజీపీగా నియమించే ఛాన్స్ ఉందంటున్నారు. దీంతో ముఖ్యమంత్రి చాయిస్ గా ఎవరిని ఎంపిక చేస్తారు అనే ఆసక్తి నెలకొంది. ఈ నెలాఖరుతో ఉద్యోగ విరమణ చేస్తున్న సీఎస్ నీరబ్ కుమార్ ప్లేస్ కోసం ముగ్గురు సీనియర్ అధికారులు పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురులో విజయానంద్, సాయి ప్రసాద్, ఆర్పీ సిసోడియా పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. వీరి పదవీకాలం ఆధారంగా ఎవరిని నియమించాలి అనే విషయమై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ముగ్గురులో సాయి ప్రసాద్, సిసోడియా 1991 బ్యాచ్ అధికారులు కాగా విజయానంద్ 1992 బ్యాచ్ అధికారి. ఇదే సీనియారిటీ లిస్ట్ లో శ్రీలక్ష్మి, అనంతరాము పేర్లు ఉన్నాయి. కానీ వీరిద్దరికీ అవకాశం లేదని చెప్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. సీఎస్ రేస్ లో ఉన్న ముగ్గురులో విజయానంద్ కే ఎక్కువ అవకాశాలున్నాయంటున్నారు. ప్రస్తుతం ఎనర్జీ శాఖ సెక్రటరీగా ఉన్న విజయానంద్ కు చంద్రబాబుకు ఇష్టమైన అధికారుల్లో ఒకరిగా పేరుంది. అలాగే బీసీ సామాజిక వర్గం, సొంత రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడం విజయానంద్ కు కలిసొచ్చే అంశాలు. ఇక డీజీపీగా ఎవరిని నియమిస్తారు అనే విషయంపై కూడా తీవ్ర ఆసక్తి నెలకొంది. ఎన్నికల సమయంలో డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిపై ఆరోపణలు రావడంతో అతని స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను నియమించింది ఎన్నికల సంఘం. చంద్రబాబు సీఎం అయ్యాక ద్వారకా తిరుమలరావు డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ 6-7 నెలల్లో ప్రభుత్వం అప్పగించిన కీలక కేసులను సమర్థంగా డీల్ చేశారు తిరుమలరావు. అయితే డీజీపీ పదవీకాలం పొడిగించిన సందర్భం ఇంతవరకు లేకపోవడంతో తిరుమలరావు స్థానంలో కొత్త డీజీపీ నియామకం తప్పకపోవచ్చు అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. 1990 ఏపీ బ్యాచ్ కు చెందిన అంజనీ కుమార్, అంజనీ సిన్హాలు కోర్టు ఉత్తర్వులతో ప్రస్తుతం తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నారు. అందువల్ల వారికి అవకాశం లేనట్టే. దీంతో 1992 ఏపీ కేడర్ కు చెందిన హరీష్ కుమార్ గుప్తాకే మళ్లీ అవకాశం దక్కవచ్చు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి చంద్రబాబు ఆయనకే అవకాశం ఇస్తారా, లేక ఎవరైనా కొత్త వారిని తీసుకొస్తారా అనే ఆసక్తి నెలకొంది.